మట్కా గేమ్ ఆడి ఒక కోటీశ్వరుడు ఎలా అయ్యాడు దాన్ని బేస్ చేసుకుని తీశారు. క్లైమాక్స్ ఏంటంటే దావూద్ ఇబ్రాహీంనే ఫ్రెండ్గా చేసుకున్నాడు సినిమాతో. అది హైలైట్ సినిమాకి. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. చాలా బాగా చేసాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజు ఇలా చేస్తాడని. కేజీఎఫ్తో పోల్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్స్ కానీ ఆ ఓల్డ్ లుక్స్ కానీ చాలా బాగా చేశాడు. మూడు ఏజ్ల క్యారెక్టర్ చూపించాడు. బీజిఎం కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ సీన్స్ కానీ టేకింగ్ కానీ మన మీనాక్షి చౌదరి అందచందాలు కానీ బాగా చూపించాడు. వరుణ్ తేజ్ గారి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగా అంటే పబ్లిసిటీ సరిగ్గా చేసుకుంటుంది కానీ చాలా పెద్ద సినిమా ఇది. చాలా బాగా వర్కౌట్ ఉంది. నేనైతే 5కి 4.5 ఇస్తా. చాలా బాగుంది సినిమా. గద్దలకొండ గణేష్ అనేది ఒక చిన్న కాకిపిల్ల, ఇది ఒక డైనోసార్ మట్కా. వరుణ్ తేజ్ గారికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈ ఇయర్లో. కేజీఎఫ్ స్టైల్లో ఉంది. మనోడు గన్స్ అండ్ ఆర్మీ అయితే మనోడు మట్కా కింగ్. గేమ్ ఎలా మొదలైందనే చూపించాడు. వరుణ్ తేజ్ గారి యాక్టింగు, ఆ బీజిఎం, ఆ ఎలివేషన్ షార్ట్స్ చాలా బాగా చూపించాడు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వైఫ్ క్యారెక్టర్ చేసింది. మన లక్కీ భాస్కర్ ఎలా అయితే చేశారో సేమ్ అలాగే చేసింది. బాగుంది, ఉన్నంతలో బాగా చేసింది. ఒక ఐటమ్ సాంగ్ చేసింది. కొంచెం అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి కానీ మీనాక్షి చౌదరి దాన్ని డామినేట్ చేసేసింది ఆమె. రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ టాలీవుడ్కి టాప్ 10లో ఒకరు అయిపోతారు. అలా ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. కరుణ్ కుమార్ డైరెక్షను మన పలాస కంటే చాలా బాగుందండి సినిమా. సూర్య కన్వా మట్కా అరే ఏమన్నా అందరికి మట్కనే కావాలా? అందరికి మట్కనే కావాలా? ఓకే ఓకే. మట్కా టైటిల్ ఎలా పెట్టిందంటే నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్ తగ్గట్టు సినిమా ఫస్ట్లో మనకు ఓవల్కి అర్థం కాదు. స్టార్టింగ్లో ఏదో లవ్ స్టోరీ పెట్టింది, కొద్దిగా తర్వాత కొద్దిగా స్లో ఉన్నా కూడా ఇంటర్వెల్ తర్వాత ఉంటానా సినిమా మాత్రం దుమ్ము లేపేసిండనా. ఈ మట్కా సినిమా టైటిల్ ఎలా పెట్టిన సినిమా కూడా అలా దుమ్ము లేపేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూర్చోబెట్టిన థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ కూడా మళ్ళీ ఒక పోకిరి ఒక దూకుడు సాంగ్స్ ఎలా ఉంటాయో ఒక ఐటమ్ సాంగ్స్ అలా పెట్టేసిండు లోపల. అంతా బాగున్నది. అంటే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన ఒక గద్దలకొండ గణేష్ ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా, దానికన్నా డబ్బులు ఉందన్న సినిమా మట్కా సినిమా. ఆ డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. వరుణ్ తేజ్ గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా తీసారు. మీ సినిమా కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూసారు. అదొక బ్లాక్ బస్టర్ మూవీ కొట్టారు. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం నా కోరిక ఒకటే ఉంది, రాజమౌళి చేతిలో మీరు తీయాల సినిమాని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీరు రాజమౌళి చేతిలో పడాలి, మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. మా మెగా ఫ్యాన్స్కి అదే ఉన్నది. మీరు ఒక రాజమౌళితో సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విలన్ యాక్టింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. అంటే మనం చూసినగా సింపుల్గా అనిపిస్తాడైనా ఆయన యాక్టింగ్ చేసిన మాత్రం అసలు మనం స్క్రీన్ మీద చూడలేం. అట్లా చూపించిన విశ్వరూపం మాత్రం ఇచ్చి పడేసిండు. వరుణ్ తేజ్ గారు ముందే చెప్తున్నా మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్.